శ్రీపతి జూనియర్ కాలేజ్ చదువుకున్నాను. ఈరోజు వచ్చిన జేఎంఎస్ ఫలితాల్లో నాకు 94.33% వచ్చింది. దీనికి కారణం మంచి డెప్త్తో కూడిన కాన్సెప్ట్ని మా లెక్చరర్స్ మాకు అందించారు. అలాగే కాలేజ్ మేనేజ్మెంట్ కండక్ట్ చేసే వీకెండ్ టెస్ట్ కూడా మాకు మంచి హెల్ప్ అయ్యాయి. దానివల్ల సబ్జెక్ట్ మీద మంచి గ్రిప్ అయితే వచ్చింది. అలాగే వారి ప్రోత్సాహంతో నేను ఎంతో కష్టపడి ఈ విజయాన్ని సాధించాను. అలాగే రాబోయే అడ్వాన్స్ ఎగ్జామ్లో కూడా నేను మంచి ర్యాంక్ సాధించాలని కోరుకుంటున్నాను. ఈ విజయం సాధించడానికి కారణమైన మా లెక్చరర్స్కి అలాగే కాలేజ్ మేనేజ్మెంట్కి నా తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు. నా పేరు మట్టవంటి సత్యశ్రేష్ఠమూర్తి. నేను సెకండ్ ఇయర్ శ్రీపతి జూనియర్ కాలేజ్లో చదువుకుంటున్నాను. ఈ సంవత్సరం వచ్చిన జేఎంఎన్స్ ఫలితాల్లో నాకు 85.02% వచ్చింది. దీనికి కారణం మా మేనేజ్మెంట్ మరియు మా లెక్చరర్ చెప్పే డీప్ కాన్సెప్ట్ వల్ల నాకు మరియు మా మేనేజ్మెంట్ ఇప్పించే స్పెషల్ క్లాస్ వల్ల కూడా నాకు ఎంతో సహాయపడ్డాయి. మా లెక్చరర్లు మరియు మా మేనేజ్మెంట్ ఇచ్చే స్పెషల్ రెఫరెన్స్ మెటీరియల్ పేపర్ల వల్ల కూడా మాకు ఎంతో సహాయపడ్డాయి. జేఈ మెయిన్స్ క్రాక్ చేసినట్లుగానే జేఈ అడ్వాన్స్ కూడా మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తూ మా కాలేజ్ మేనేజ్మెంట్కు మరియు మా కాలేజ్ లెక్చరర్కి నా స్పెషల్ థ్యాంక్స్. నా పేరు దీప్తి. నేను శ్రీపతి జూనియర్ కాలేజ్లో సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఈరోజు వచ్చిన జేఈ రిజల్ట్స్లో నాకు 80.02% వచ్చింది. ఇందుకు కారణం మా టీచర్స్ మాకు ప్రొవైడ్ చేసిన కాన్సెప్ట్ ఫర్ ఎడ్యుకేషన్ చెప్పచ్చు. కాలేజ్లో జాయిన్ అయిన ఒక ముందు వరకు మాకు జేఈ మీద అంతగా అవగాహన లేదు. కానీ ఇక్కడ ఈ కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత మా టీచర్స్ మాకు ప్రొవైడ్ చేసిన టీచింగ్ అండ్ ఎంకరేజ్మెంట్ వల్ల మాకు ఈ సబ్జెక్ట్ మీద మంచి నాలెడ్జ్ అయింది, ఇంట్రెస్ట్ బాగా పెరిగింది. వారు ఇచ్చిన గైడెన్స్ అండ్ మోటివేషన్ వల్లే మేము ర్యాంక్ సాధించవచ్చు. వీకెండ్ టెస్ట్ పెట్టిన తర్వాత కూడా మాకు పేపర్ డిస్కషన్ వల్ల మా కాన్సెప్ట్ మీద మంచి అవగాహన పెరిగింది. అండ్ మోటివేషన్ వల్ల మేము ఫ్యూచర్లో కూడా మంచి పొజిషన్లో ఉంటామని ఆశిస్తున్నాను. అండ్ ఐ ప్రౌడ్లీ సే దట్ శ్రీపతి కాలేజ్ ఈజ్ #1 in Narsipatnam in both education and discipline.